మేడారం సమ్మక్క సార్లమ్మ గద్దెలను తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించి జాతరకు వచ్చిన భక్తులతో మాట్లాడారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర నిలుస్తుందని ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిందని, ఈ మహాజాతర ప్రజల ఐక్యతకు, సామాజిక సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు అవసరమైన అన్ని వస్తువులు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. సమ్మక్క సార్లమ్మ దీవెనలతో ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. సమ్మక్క సారక్క మన దేవతలై నేలన నిలిసిరి. గల్ల గురిగిలోన దాసిన పైసలన్నీ ముడిపే గట్టి పల్లె తల్లి బయలెల్లిందే శిలక. పిల్ల జల్ల సల్లం ఉంటే మల్ల ఏడు మేడాన ముస్తాని పోయినసారి మొక్కుకున్నది గనుక.